2025వ సంవత్సరంలో దీపావళి ఏ రోజు జరుపుకోవాలి? ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ క్లారిటీ ఏంటి అంటే, ఆశ్వయుజ మాసంలో అమావాస్య అక్టోబర్ 20వ తేదీన ఉదయం 3:44 ప్రారంభమవుతుంది. ఆ నెక్స్ట్ డే అంటే అక్టోబర్ 21వ తేదీ ఉదయం 5:44 ముగుస్తుంది. సో ఇది క్లారిటీ. అంటే మనం అక్టోబర్ 20వ తేదీన దీపావళి జరుపుకుంటాం. మరి దీపావళి రోజున ఎవరికి పూజించాలి, ఎలా పూజించాలి, ఏమేం నైవేద్యాలు సమర్పించాలి, ఏమేం చేస్తే మనకు అనుగ్రహం కలుగుతుంది అమ్మవారిది అంటే, దీపావళి రోజున తులసిని పూజించాలి. తులసిని పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినట్టే. ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి చక్కగా తులసి దగ్గరికి వెళ్ళి తులసి కోట అంతా కూడా నీట్గా శుభ్రం చేసేసి కొన్ని నీళ్లు చల్లి తర్వాత మనం అక్కడ దీపం వెలిగించాలి. దీపానికి సంబంధించి కూడా ఇక్కడ ఏంటి అంటే, దీపం వెలిగించేటప్పుడు మనం నార్మల్గా నువ్వుల నూనె ఇట్లా రకరకాలుగా ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా లక్ష్మీదేవి పూజకు చాలా ఇష్టమైన రోజు అంటే దీపావళి రోజు మనం అమ్మవారికి ఇష్టంగా పూజ చేస్తూ ఉంటాం కాబట్టి ఆవు నెయ్యితో తులసి దగ్గర పూజ చేయాలి. అక్కడ మనము ఎక్కువ మంది వైవాహిక జీవితంలో బాగుండాలి, ఆనందంగా ఉండాలి, అష్టైశ్వర్యాలు రావాలి అని కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళు పర్టికులర్గా ఏం చేయాలి అంటే, తులసి దగ్గర చీర వీలైతే, లేకపోతే రవిక, పసుపు, కుంకుమ ఇలా ఇవన్నీ పెట్టి, గాజులు కూడా పెట్టి, పూలు వీలైతే పూలు కూడా పెట్టి అమ్మవారికి పూజించాలన్నమాట. తులసి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. చేసిన తర్వాత ఏదైనా ఆవు నెయ్యితో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. సో ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మనకు అష్టైశ్వర్యాలు కలగడానికి మార్గం సుగమం అవుతుంది.